అక్రమ కట్టడాలపై ఏ ప్రభుత్వం ఉన్నా కూల్చివేతలు చేపడుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనూ కూల్చివేతలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. హైడ్రాతో కొంతమందికి ఇబ్బంది కలిగిన బాధితులకు కాంగ్రెస్ సర్కార్ బెటర్ లివింగ్ కల్పిస్తుందని చెప్పారు. యూపీలో అక్రమ నిర్మాణాలకు సంబంధం లేకుండా బీజేపీ కూల్చివేతలు చేపడుతుందన్నారు జీవన్ రెడ్డి. మీరు మూసీ ప్రక్షాళన ఏదైతుందో మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎవరైతే నిర్వాసితులు అవుతారో వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సౌకర్యం అనుకూరుస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సౌకర్యం అనుకూర్చి ఒక్కొక్క ఇల్లు 50 లక్షలు విలువ చేస్తుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు హైడ్రా అనేది నిర్మాణం కోల్పోయేటువంటి వారికి కొంత బాధ కలుగుద్ది, కాదనేది కాదు. కానీ ఏదైతుందో ఏ అనుమతులు లేకుండా అనుమతులకు భిన్నంగా అక్రమ నిర్మాణాలు చేపట్టబడ్డటువంటి సందర్భాలలో మాత్రమే సంబంధిత శాఖ స్పందిస్తుంది. గతం కానీ ఇప్పుడు కానీ హైకోర్టు ఏమన్నది, మీరు అక్రమ నిర్మాణాల తొలగింపులో ఏదైతుందో మీరు పద్ధతులు పాటించాలని చెప్పినది, అంతే తప్ప ఏదైతుందో వేరే ఏ విధమైన కామెంట్ లేదు. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతుందో అక్రమ నిర్మాణాల తొలగింపు అనేది ఏదైతుందో స్పెషల్లీ వాళ్ళైతే రైల్వే శాఖ ఎగ్జామ్టెడ్ ఆస్తులు ఎవరైనా ఆక్రమించుకున్నట్టు, నదీ జలాశయాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఉంటే కూడా ఏదైతే ఉందో ఎగ్జామ్టెడ్, టు బి ఫ్రాంక్. కానీ ఇక్కడ అట్లా చేస్తలేరు. ఇక్కడ చేయవలసిన కార్యక్రమం ఏదైతే ఉందో అది నదీ గర్భమే కానీ, ట్యాంక్ బెడే కానీ, ఈవెన్ బఫర్ జోనే కానీ, ఏదైనా కానీ నిజంగా అందులో ఎవరైనా ఆస్తులు కోల్పోయే వారికి కొంత బాధ కలుగుద్ది. ఆ ఓదార్పు అవసరం అని చెప్పి అంటున్నా. వీఆర్ ఆల్సో కన్సర్న్ ఫర్ దెమ్.